హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ సౌమ్య తెలుగు ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి పాండి అండ్ అరుణాచలం ట్రిప్ ఎపిసోడ్ 2. సో నేను ఆల్రెడీ పాండి అండ్ అరుణాచలం ట్రిప్ ఎపిసోడ్ 1 అయితే రిలీజ్ చేశాను. అది కనుక ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇది వచ్చేసి డే 2 అనమాట. మేము ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయి ఫ్రెంచ్ కాలనీ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము ఫస్ట్ అయితే. సో ఆల్రెడీ ఎపిసోడ్ 1లో మేము లాస్ట్లో రాక్ బీచ్కి వెళ్ళామని చెప్పా కదా, అదే అనమాట రాక్ బీచ్. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ మీకు రాక్ బీచ్ చూపిద్దామని చెప్పి ఫస్ట్ రాక్ బీచ్ వైపు వెళ్ళి అక్కడ వీడియో కవరేజ్ చేస్తున్నాను అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఫ్రెంచ్ కాలనీలో బిల్డింగ్స్ అన్నీ చూసి అక్కడ కావాల్సిన ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని ఇంకా నెక్స్ట్ వేరే ప్లేసెస్ చూడడానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి, మన అవినాష్ అప్పుడప్పుడు హీరో ప్రభాస్ లాగా ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. పెద్ద కోతి ఫెలో గైస్. క్లోజ్ సర్కిల్లో ఎవరన్నా తనని పేరు పెట్టి పిలిస్తే నచ్చదనమాట. అందుకే నేను పద్దాకే ఏడిపిస్తూ ఉంటాను అవినాష్ని. అండ్ ఈ ఫ్రెంచ్ కాలనీ మొత్తం కవర్ చేయడానికి బై వాకే వెళ్ళాలి. ఇక్కడికి వెహికల్స్ ఎలో చేయరు లోపలికి. అండ్ సో ఈ ఫ్రెంచ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము ఫొటోస్ అయితే బాగా దిగాం, గట్టిగా దిగాం అనమాట ఇక్కడ. సో ఇంకా మేమేమో ఫ్రెంచ్ కాలనీ చుట్టూతా తిరుగుతూ ఫోటోలు దిగే పనిలో మేము ఉంటే, మా ఫ్రెండ్ ఏమో టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కోసం అని చెప్పి ప్యాకేజ్ మాట్లాడాడు అనమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. అండ్ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళే దారిలోనే మనకి ప్రొమనేట్ బీచ్ కూడా కనిపిస్తుంది. రిటర్న్లో ఆగామన్నమాట. మేము ఆ బీచ్ దగ్గర ఆగి కొన్ని ఫొటోస్ దిగాము. అక్కడ కూడా దిగడానికి ఏమి ఉండదు బీచ్లో. సో ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ 2 మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి పాండిచేరిలోనే ఉంది, ఇంకొకటి పాండిచేరికి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఒకటి పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పి. అండ్ ఆ పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పాండిచేరిలో దానికి వెళ్ళి నేను చాలా వీడియోస్ చూసాను అనమాట. పాండిచేరి దానికి వెళ్ళి ఇది సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పి చాలా వీడియోస్లో చెప్పారు. బట్ పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. అండ్ ఆ పిచ్చావరంది దీనికన్నా ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ దానికి 6 hours దానికే పట్టేస్తుంది. వెళ్ళడానికి 2 hours, అక్కడ దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి 2 hours, ప్లస్ మళ్ళీ రిటర్న్ టు పాండి రావడానికి ఒక 2 hours, మొత్తం 6 hours పట్టేస్తుంది దానికని చెప్పి ఇంకా మేము పాండీలో ఉన్నదాన్నే కవర్ చేసామన్నమాట. అండ్ ఇక్కడి నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు, రా వీడియోనే పెట్టేశాను. బాగుంటుందని చెప్పి చూడండి. ఎందుకు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసారు? మరి మేమిద్దరం ఎప్పుడు చూడాలంట? వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి గైస్. వీళ్ళిద్దరు అవినాష్, చైతన్య. ఎందుకంటే లాగట్లేదు, అందుకే లయనా కావాలని నువ్వేంటి తీసేసావు లైఫ్ జాకెట్? కొంచెం నాకు సఫకేటింగ్ గా ఉంది. వీడియోడేమో మళ్ళీ అరే ఇడు వేసుకుంటున్నంటే కొంచెం చెప్పు చెప్పు. ఈ టోల్ టు రిమూవ్ అని చెప్తాను నేను చూపించి. ఎవరైతే ఇస్తారో ఇప్పుడే ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి లోపల అండర్ వాటర్ వీడియోస్ కావచ్చు. సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో టోటల్గా 4 ప్లేసెస్ కవర్ అవుతాయి. అందులో ఫస్ట్ వచ్చేది ఫిషింగ్ హార్బర్ అనమాట, నెక్స్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఆ తర్వాత అరికమేడు, అండ్ నెక్స్ట్ వచ్చేసి రివర్ మౌత్. ఇప్పుడు పెద్ద పెద్ద అనుకోండాలంటే చిన్నగా ఉంటాయా? ఏ కిరణ్, పెద్ద పెద్ద అనుకోండాలంటే చిన్నవి ఉంటాయా? సీజన్ ఇన్నే ఎంత మాట అన్నారు, విన్నావా? నువ్వు అసలు ఏం పట్టించుకోవట్లే.
కావాలంటే అండ్ ఇదే అనమాట ఫస్ట్ ప్లేస్ ఫిషింగ్ హార్బర్. ఒక్కసారి సేమ్ ఇదే డైరెక్షన్లో పట్టుకోవా, ఇలాగే పట్టుకో, అలానే పట్టుకో కొంచెం అవతల. ఎక్కలేకపోతుందంట శ్రీయా, నువ్వు దూకి వాటర్లో ఇలా తీయనా లేకపోతే ఎక్కడికి వెళ్తున్నావు? జాగ్రత్తగా వెళ్ళు, నాకు ధైర్యంగా వెళ్తున్నా. జాగ్రత్త, నువ్వు అన్ని పట్టుకుంటేనే వెళ్ళు, లేకపోతే వద్దు. దూకు సౌమ్య ప్లీజ్. సౌమ్య కూర్చో, కూర్చో సౌమ్య. క్యాచ్. లైఫ్ జాకెట్ తీసేచ్చా? తీసే, తర్వాత మనం అందరం మేమందరం నీ కోసం సర్చ్ చేస్తాం. ఏ తీయు బాలే. క్యాప్ తీసే, క్యాప్ తీసే. ఫోటో కంటే ఎక్కువ కాదు. వద్దు, క్యాప్ తీ ఒకసారి. న్యాచురల్ గా ఎక్స్ప్రెషన్స్ అటు ఇటు చూడు సౌమ్య. సరే ఇలా ఇక్కడ నుంచి వేస్తా చూడు. ఒకళ్ళు ఎవరైనా ఫోన్లో నుంచి తీయచ్చు కదా వీడియో, ప్లీజ్ ఆ జాకెట్ కనిపిస్తుంది లైన్. ఈ గణేష్ ఒకసారి ప్లీజ్. ఇలా నిలువుగా 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 దివా. వచ్చేసి నువ్వు స్నాప్ పెట్టుకుంటావు. ఒక్క నిమిషం ఫోటో తీసి. కొంచెం స్లో చేయరా. ఎగుస్తుంటేనే ఊగిపోతుంది. ఆగా నువ్వు ఫస్ట్ అది పట్టుకో. వచ్చేస్తున్నా. హలో హలో పట్టుకున్నావు పట్టుకున్నావు పట్టుకున్నావు. భయపడ లేదు, ఎందుకు? మేము సెల్ఫీ అంటే అందరూ వస్తారు. చైతన్య రావట్లే. రంట్రా కెమెరాకి నేను నువ్వు డీటెయిల్ ఎందుకు క్లాస్ ఆన్ చేసావు? నేను ఆన్ చేయలేదు, ఆటోమేటిక్. ఇదేనా నీకు అరికమేడు. ఇది అరికమేడు. ఇప్పుడు దిగాల. గోడ ఒకటి ఉంటుంది, ఫోటోలు దిగొచ్చు. కింద చీమలు చూడండి. యా వచ్చా వచ్చా వచ్చా. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న స్పాట్ వచ్చేసి అరకమేడు అనమాట. బోట్లో నుంచి వచ్చాం కదా, అక్కడ ఆపేస్తారు ఒక 15 మినిట్స్ అట్లా. మనం లోపలికి వెళ్ళి చూసి రావచ్చు, ఫొటోస్ ఏమైనా ఉంటే దిగొచ్చు. సో ఈ అరకమేడు వచ్చేసి ఒక ట్రేడింగ్ సెంటర్ లాగా ఉండేదంట అప్పట్లో. సో ఇదేంటంటే ఇండియా నుంచి రోమన్ ఎంపైర్ ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తానికి ట్రేడింగ్ సెంటర్లా ఉండేదన్నమాట. అండ్ ఇక్కడ నుంచి టెక్స్టైల్స్, జ్యువెలరీ, బీడ్స్ ఇట్లాంటివన్నీ ట్రేడింగ్ జరుగుతూ ఉండేవన్నమాట. చాలు చూసారా గైస్, చాలే అంట మా ఫ్రెండ్. వీళ్ళు దిగరు, మమ్మల్ని తీయరు. వెళ్ళిపోదామా? గ్రూప్ ఫోటో తీసుకుందాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి ఇదే అనమాట, రివర్ మౌత్. ఇక్కడే సీ ఇంకా రివర్స్ కలుస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కొన్ని రివర్స్ ఉన్నాయి, శంకరభరణి ఇంకా చునంబర్, ఇంకా పేర్లు నాకు ఐడియా లేదనమాట. సో ఆ రివర్స్ అన్నీ వచ్చి ఇక్కడ సీలో కలుస్తాయి అన్నమాట. చైతన్య జూమ్ చేయండి, భయమే లేదు. గైస్ భయమే లేదు గైస్ నాకు అసలు. కొంచెం వీళ్ళందరూ భయపడుతున్నారు. భయపడండి.
వీళ్ళిద్దరికి చాలా భయం వేసి ఇందాక నుంచి మాట్లాడట్లేదు గైస్ ఏమి. సో టోటల్గా ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా అయిపోయేసరికి అరౌండ్ 11 అట్లా అయ్యింది. ఇంకా మేము ఒక ప్లేస్లో టిఫిన్ చేద్దామని చెప్పి ఆగాము. సో ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత మేము మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని నెక్స్ట్ ఇంకా వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళామన్నమాట. అండ్ అది ఎపిసోడ్ 3లో రిలీజ్ చేస్తాను. సో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.